ఎజికేలు ఆయన న్యాచురల్ లైఫ్ జీవిస్తున్నాడు. అసాధారణం కాదు, సాధారణమైన జీవితాన్ని ఎంచుకున్నాడు. ఆ సాధారణమైన జీవితాన్ని ఆయన జీవిస్తున్నాడు. చూడండి, ఆ కాలమున ఏమైందంట, ఎప్పుడైతే మనము దేవుడు మనకిచ్చిన లిమిట్స్, దేవుడు మనకిచ్చినట్టు సాధారణమైన యథార్థమైన జీవితం జీవిస్తే ఆ వ్యక్తి జీవితంలో పరలోకం తెరవబడుతుంది. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనకిచ్చింది కాకుండా మనం ఎక్స్ట్రాస్ చేస్తాం, అక్కడ మనకి హెవెన్ ఓపెన్ అవ్వదు. ఒకవేళ మనము యాకోబు జీవితాన్ని కూడా చూసుకుంటే, యాకోబు కూడా తన తండ్రి ఇంటి నుండి వెళ్తున్నప్పుడు యథార్థమైన జీవితం జీవించుకుంటా ఉన్న స్థితిలో వెళ్ళి తడగిండు రాయిని చేసుకొని పడుకుంటే, ఆయన ఉన్న స్థితిలో ఎలా ఉన్నాడు అలాగే ఉన్నప్పుడు ఆయనకి ఏమైంది, ఆకాశము అందరూ తునీకరించి ఉండొచ్చు, సొంతోలే తునీకరించినాడు, అయినప్పటికీ ఆయన వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆకాశము తెరబడి. ఒక వ్యక్తికి మోసం చేస్తే ఆ వస్తువు ఈయన దగ్గర ఉంటుంది, అవునా? డబ్బు తీసుకున్నా కానీ ఏదైనా తీసుకొని ఆ వ్యక్తికి ఇవ్వకుంటే ఆ వస్తువు నా దగ్గర ఉన్నదనుకోని, ఇప్పుడు నేను అందరు ఏమంటారు, ఈయనకు నన్ను మోసగాడు అంటారు కదా. ఇప్పుడు యాకోబు వాళ్ళ అందరు అంటారు ఏంటంటే మోసగాడు అంటే, ఇప్పుడు వాళ్ళ అన్న వస్తువు ఈయన దగ్గర ఏముంది, వాళ్ళ అన్నకు సంబంధించిన వస్తువు ఏముంది, ఏమీ లేదు. ఏమన్నా ఉందా? ఏమీ లేదు. యథార్థంగా ఉన్నాడు. గాడ్ హెవెన్ ఓపెన్. ఇప్పుడు ఇక్కడ మన లైఫ్లో కూడా హెవెన్ ఓపెన్ అవ్వాలి అంటే నీకు దేవుడు ఏ లైఫ్ ఇచ్చాడో ఆ లైఫ్ నువ్వు యాక్సెప్ట్ చేయి. చూపించుకోవడానికి ఏదో చూపించుకోవడానికి చేసినావు అనుకో, నీ లైఫ్లో హెవెన్ ఓపెన్ అవ్వాలి, పరలోకము తెరబడి. ఇక్కడ ఏముంది, మొదటి వచనంలో మైకా చదవండి, అందరికీ వినిపిస్తుంది. ఆ కాలమున ఆకాశము తెరబడెను. చూడండి, ఎప్పుడైతే నువ్వు నార్మల్ యథార్థమైన జీవితం జీవిస్తావో నీ లైఫ్లో ఏమవుతుందంట, పరలోకము తెరవబడుతుంది. ఒకవేళ చూపించుకునే లైఫ్ ఉంటే నీ లైఫ్లో హెవెన్ ఓపెన్ అవ్వదు, హెల్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే హెల్ చూపించుకునేది, హెవెన్ చూపించుకునేది కాదు. హల్లెలూయా. బోస్టింగ్ చేసుకునేది కాదు హెవెన్. హల్లెలూయా. ఇక్కడ ఏమవుతుంది, చదువుతాను ఏంటిది, నువ్వు యథార్థంగా సాధారణమైన యథార్థంగా. ఎందుకు నేను ప్రతిసారి ఒక మాట అంటే ఏంటంటే, మన చేతులకు ఏముండొద్దంట, చేతులకు ఏముండొద్దు, పాపం ఉండదు. రేపటి నాడు తీర్పు దినం నాడు వీడు నా రూపాయి తీసుకున్నాడు ఇవ్వలేదు అని మనకి ఎవరు అనొద్దు. ఏమనొద్దు, రేపటి నాడు వీడు తీసుకొని ఇస్తాన్ని ముంచినాడని మనకి ఎవ్వరు ఏలెత్తి చూపేది. ఇక్కడ కలిసిపోతుంది, ఇక్కడ పెద్ద విషయం కాదు. నువ్వు తీసుకుంటావు, నేను గెలిచిన వాడు మోసం, వాడికి ఇది, నువ్వు నీకు అనుకూలంగా నువ్వు సాకులు చెప్పుకుంటావు. బట్ అక్కడ ఆ ఒక్కటికేమో నీకు నరకాన్ని తీసుకెళ్ళాడు. అక్కడ ఏముంది మొదటి వచనంలో, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడతా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీకున్న దాంట్లో చక్కగా నిలబడ్డావో ఎవరు మాట్లాడతాడంట? చూడండి, దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడాలనే చూస్తుంటాడు. సాధారణంగా చాలా వ్యక్తులకు ఒక ఊహ ఉంటుంది. ఏముంటుందంటే, నేను పాపిని, దేవుడు నాతో మాట్లాడాడు. చాలామందికి ఒకటి ఉంటుంది, ఏంటిది, నేను పాపిని, దేవుడు నాతో మాట్లాడాడు. సరే, ఫస్ట్ పాపం చేసింది ఎవరు? ఆదమవ్వ. పాపం చేసిన తర్వాత దేవుడు ఆదమవ్వతో మాట్లాడలేదా? కయ్యూని ఏబేల్ని చంపేసినాడు, ఘోరమైన హత్య చేసిన తర్వాత కయ్యూన్తో దేవుడు మాట్లాడలేదా? మాట్లాడిండా? అయితే ఇప్పుడు నీతో మాట్లాడట్లేదంటే నువ్వు కయ్యూన్ కన్నా ఆదమవ్వ కన్నా ఘోరమైన పాపివైతే నువ్వు, అంతే కదా? అంతేనా? ఓకే, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. దేవుడు యేసు ప్రభు ఒక ప్రాంతానికి, గణేశ్వరి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ దయ్యాలన్నీ ప్రార్థన చేసినాయి. యేసు ప్రభువా, మేము పందుల పోతాం ప్రభా, పర్మిషన్ ఇవ్వ ప్రభా అంటే దేవుడు ఆ దయ్యాలతో మాట్లాడలేదా? సరే పోండి అని అన్నాడా లేదా? ఇప్పుడు పాపులతో మాట్లాడుతున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు, దాంతో దయ్యాలతో కూడా మాట్లాడుతాడు. మరి నీతో మాట్లాడట్లేదంటే ఇప్పుడు ఏ కేటగిరీలు తీసుకోవాలి? ఆజ్ఞత గురించిన ఆ పాపితో మాట్లాడుతున్నాడు, హత్య చేసిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు దేవుడు, దయ్యాలతో మాట్లాడుతున్నాడు. మరి నీతో ఎందుకు మాట్లాడట్లేదు దేవుడు? ప్రాబ్లం ఎక్కడంటే దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు, కానీ మనము దేవుడి మాటలు వినము. వినేటోడికి దేవుడు చెప్తాడు, విననోడికి దేవుడు ఎప్పుడు చెప్పాడు. వినేటోడికి దేవుడు ఎప్పుడు చెప్తా ఉంటాడు, విననోడికి దేవుడు, ఎందుకంటే విననోడికి చెప్పి నేనేమి చెప్పాను, వాడు వినలేకపోతే వాడికి నెక్స్ట్ వన్ ఫోన్ కూడా చేయండి. ఎందుకు వాడిని చెప్పి వేస్ట్, వాడు వేయడు, వాడు విన్నాడు. అప్పుడు ఎందుకు వాడికి చెప్తాం? వినేటోళ్ళకి చెప్తాను, వీడు వింటాడు భయ అనేసి.
ఆ వినేటోడికి ఒక టైం వచ్చినప్పుడు ఒక బ్లెస్సింగ్ అనేది ఉంటుంది, పెద్ద బ్లెస్సింగ్ ఉంటుంది. అనుకుంటుంటారు ఊకే వింటే నన్ను విసికేయబోదు, కానీ నువ్వు ఊకే విన్నందుకు నీకు ఒక పెద్ద బ్లెస్సింగ్ పెడతాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు కానీ విని నేను టైం వేస్ట్ అయిపోతుంది, కానీ నీ టైం వేస్ట్ కాదు, ఏం కాదు. రైట్ టైంలో ది బెస్ట్ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ఏంటిది, ఎవరితోనైనా దేవుడు మాట్లాడతాడు. అవునా? యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు శాస్త్రులతో మాట్లాడిండు, పరిసయ్యులతో మాట్లాడిండు. అవునా? పాపులతో పాపుల దగ్గర వెళ్ళి భోజనం కూడా దేవుడు చేశాడు యేసు ప్రభు. అవునా? కుష్టి వ్యాధి దగ్గరికి వెళ్ళాడు, చచ్చిపోయిన దగ్గర వెళ్ళి దేవుడు లేపాడు. అవునా? చచ్చిపోయినంతో కూడా దేవుడు మాట్లాడలేదా? మరి దేవుడు నాతో ఎందుకు మాట్లాడాడు? మరి సచ్చినోడితో మాట్లాడితే సచ్చినోడు ఏమైనాడు? చచ్చిపోయి 4 రోజులు అయి సమాధిలో పోతే కూడా వాడితో కూడా దేవుడు మాట్లాడిండు. ఏమని? లాజరస్ లేచి బయటికి రా. ఆ వ్యక్తితో కూడా మాట్లాడిండు దేవుడు. మరి మనతో ఎందుకు దేవుడు మాట్లాడట్లేదు? ఎందుకు? హల్లెలూయా. దేవుడు ఎవరితోనైనా అందరితో కానీ వినగల చెవులు నీకు హృదయం ఉండాలి. దేవా నాతో కూడా నువ్వు మాట్లాడు, నేను వింటాను. ఈయనెవరు? సమయలు అంటాడు. ఏమంటాడు? నీ దాసుడు ఆలకిస్తున్నాను, మాట చెప్పు ప్రభువా అంటాడు. చిన్న పిల్లలతో మాట్లాడతాడు, వృద్ధులతో మాట్లాడతాడు, ఆడలతో మాట్లాడతాడు, మొగులతో మాట్లాడతాడు, పాపులతో మాట్లాడతాడు, పరిశుద్ధులతో అందరితో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు ఒక అన్నావు అనుకో, ఏమని? దేవుడు నాతో మాట్లాడాడు బ్రదర్ అన్నావంటే ఇప్పుడు నీకు ఏ కేటగిరీలో తీసుకోవాలి? పాపి అనే కేటగిరీ తీసుకోవాలా? కానీ పాపులతో మాట్లాడుతున్నాడు. చచ్చిపోయిండనంటే చచ్చిపోయేతో కూడా మాట్లాడుతున్నాడు, దయ్యాలతో కూడా ఇప్పుడు నీకు ఏ కేటగిరీలో తీసుకోవాలి? దేవుడు నాతో మాట్లాడాడంటే ఇప్పుడు దానికి నువ్వే డిసైడ్ చేసుకో. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు యథార్థంగా చక్కని లైఫ్ నువ్వు జీవిస్తావో అప్పుడు నీకు హెవెన్ అనేది ఓపెన్ అవుతుంది. చూద్దాం 2వ వచనం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఏమైంది? ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడతాడో అప్పుడు ఏమవుతుంది? దేవుని ఒక ఆత్మ, ఆదికాండ 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఏముంటుంది? దేవుని ఒక ఆత్మ జల్ల మీద అల్లాడుచున్నాడు. దేవుడు వెలుగు కలుగుమని పలకగా అక్కడ ఆత్మ వెళ్ళి కార్యం చేసి. అవునా? సేమ్ వే దేవుడు మనతో మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ మనలో వస్తాడు, మనలో కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. నీ లైఫ్ అంతా చీకటిగా ఉందేమో వెలుగునిస్తాడు. నీ కుటుంబం ఏమో మొత్తము నిరాకారంగా ఉందేమో ఒక ఆకారం ఇస్తాడు. నీ జీవితంలో ఫలభరితం లేదేమో దేవుడు అక్కడ ఫలాలు ఇస్తాడు, ఫలములు ఇచ్చే చెట్లను ఇచ్చినాడు. హల్లెలూయా. అలాగా నీ లైఫ్లో ఫలాలు ఇచ్చే చెట్టుగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఎప్పుడు? నువ్వు ఆయన స్వరాన్ని విన్నప్పుడు. ఆయన స్వరం వినాలంటే ఏం చేయాలి? దేవుని ఒక స్వరం వినాలంటే టిప్స్ ఉన్నాయి ఏమన్నా? ట్రిక్స్ ఉన్నాయి ఏమన్నా? ఏమున్నాయి? జస్ట్ నువ్వు చక్కగా నిలబడు, నేను లైఫ్ నువ్వు సమర్పించుకో. చూపించుకునే లైఫ్ దేవుని దగ్గర ఉండొద్దు. హల్లెలూయా. ఏదో భక్తి పరుగా అవసరం లేదు. చక్కగా నువ్వు నిలబడదు. నీ స్పిరిచువల్ లైఫ్ చక్కగా ఉంటే దేవుడు నీ లైఫ్లో ఏం ఓపెన్ చేస్తాడు? హెవెన్. చూడండి, యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు శరీరకంగా ఒక కార్యం చేసినప్పుడు ఏమైంది? తండ్రి చిత్తానికి యేసు ప్రభు లోబడినప్పుడు ఏమైంది? పరలోకము. ఇప్పుడు బ్యాప్టిజం ఇచ్చి యోహాన్ గొప్పనా, యేసు ప్రభు గొప్పనా? ఇద్దరు ఎవరు గొప్ప? మరి యేసు ప్రభు వచ్చి ఈయన దగ్గరకు వచ్చి వంగి బ్యాప్టిజం ఏం తీసుకుంటున్నాడు? యోహాన్ దగ్గర లేఖనం ప్రకారంగా హీఈస్ ద ప్రాఫెట్, హీఈస్ ద ప్రీస్ట్. ఎవరు? బ్యాప్టిస్ట్, జాన్ ద బ్యాప్టిస్ట్. అవునా? ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? అక్కడికి వెళ్ళి ఒక పాస్టర్, ఒక ప్రాఫెట్కి హానర్ ఇచ్చుకుంటూ దాన్ని తగ్గించుకున్నప్పుడు ఆయన లైఫ్లో ఏమైంది? పరలోకము తెరవబడ్డది. హల్లెలూయా. మనము కూడా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని దగ్గరికి వెళ్ళి తగ్గించుకుంటామో మన లైఫ్లో ఏమవుతుంది? పరలోకము తెరవబడుతుంది. తెరవబడమే కాదు, అక్కడ నుండి ఏమొస్తుంది? స్వరం వస్తుంది. ఏ స్వరం అని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించిన. ఎజికేల్కి ఒక స్వరం వచ్చింది. అవునా? ఎజికేల్కి ఒక స్వరం వచ్చింది, యాకోబ్కి ఒక స్వరం వచ్చింది, అందరికీ వేరే వేరే స్వరాలు వచ్చినాయి. మన లైఫ్లో కూడా మనం ఎప్పుడైతే దేవుణ్ణి సమర్పించుకుంటామో, తగ్గించుకుంటామో, ఉన్న వాస్తవంలో జీవిస్తామో, చక్కగా నిలబడతామో మన లైఫ్లో ఏం తెరవబడుతుందంట? ఆకాశం తెరవబడినప్పుడు ఏమవుతుంది? ఆకాశం తెరవబడినప్పుడు ఏమవుతుంది? నెంబర్ 1, ఆకాశం నుండి స్వరం వస్తుంది. ఏమొస్తుంది? ఆకాశం నుండి స్వరం వస్తుంది. ఎవరి స్వరం వస్తుంది? దేవుని ఒక స్వరం వస్తుంది. ఎప్పుడైతే ఆ స్వరం వచ్చిందో నీ జీవితంలో ఉన్న చీకట్లన్నీ ఏమవుతాయి? ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు. మనిషి ఐస్ గడ్డలో మొత్తం మునిగిపోయాడు. ఏమైనాడు? మొత్తం ఈ మనిషి ఏమైనాడు? మొత్తం ఐస్ ఫుల్ అయిపోయింది. ఓకే, ఈ లోపల మనిషి ఉన్నాడు, బయట మొత్తం ఏమైంది?
ఐస్ గడ్డతో అయిపోయింది. ఇప్పుడు ఏంటిది, ఎట్లున్నాడు ఆయన, ఒక విగ్రహంలాగా అయిపోయినాడు. ఓకే, ఐస్లో. ఇప్పుడు ఒక సుత్తేనో మంట తీసుకొచ్చి దానికి ఒక్కటి ఇట్లా కొట్టినాం అనుకోండి, ఆ ఐస్ ఏమవుతుంది, మొత్తము టకటకటక పర్రవాసి మొత్తము ఆ శరీరాన్ని కట్టుకున్న ఐస్ మొత్తం ఏమవుతుంది, విరిగిపోతుందా? ఒక సుత్తతో కొడితే విరుగుతుందా, విరగదా? దాని తర్వాత మంట పెడితే ఏమవుతుంది, ఆ ఐస్ మొత్తము కరిగిపోయి ఆ వ్యక్తికి వేడి ఎక్కి ఏమవుతాడు, ఆ వ్యక్తి జీవం వచ్చి నడుస్తాడు. అవునా? అంతే కదా. ఎప్పుడైతే మన జీవితాల్లో కూడా దేవుడు అంటాడు, నా మాటలు సుత్తె లాంటివి కావా, నా మాటలు అగ్ని లాంటివి. నువ్వు మన జీవితాల్లో కూడా ఒకవేళ సాతాన్ చేత నువ్వు మొత్తం ప్యాకప్ అయిపోయినావు అనుకో, నీ లైఫ్లో నువ్వు చక్కగా నిలబడ్డావు అనుకో, ఒక వాయిస్ ఏమవుతుంది, బద్దలు కొట్టి ఆ ఐస్ని చీల్చేసి మంటతోని నిన్ను కరిగించి వేడి పుట్టించి నిన్ను జీవింపచేస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుంది, జీవింపజేస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, చక్కగా నడుస్తావు, నువ్వు చక్కగా మాట్లాడతావు, చక్కగా ఎగురుతావు, చక్కగా పని చేసుకుంటావు. హల్లెలూయా. సో మన లైఫ్లో దేవుని ఒక వాయిస్ వచ్చినప్పుడు అపవాది నీకు ఏ బంధకాలు బంధించినా ఏమవుతుంది, అవి విరిగిపోతాయి.